హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. ఫ్రెండ్స్, మౌనిక ప్రెగ్నెంట్ అవుతుంది. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సంజు మరియు మౌనిక ఇద్దరు వస్తారు. రావడంతో ప్రభావతి మరియు సత్యం ఎదురుగా వెళ్ళి ఎలా ఉన్నారండి అని యోగక్షేమాలు తెలుసుకుంటారు. ఇంతలో మీనా మరియు బాలు కూడా వస్తారు. ఏమండి, మీరు ఏమనొద్దు సంజుని ప్లీజ్, ఈ ఒక్కసారి మౌనిక వాళ్ళ భర్తకు రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది మీనా. సరే అని వెళ్ళి బావగారు బావగారు అనుకుంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు బాలు. అది గమనించినటువంటి సంజు, ఏంటి ఈడు ఎక్కువ ఓవర్ చేస్తున్నాడు అని అనడంతో, ఓవర్ కాదండి, అది మర్యాద అని చెప్తుంది మౌనిక. ఏమండి, మీరు ఎలాగో మంచిగా ఉండండి, గొడవ పెట్టుకోవద్దు అని చెప్పేస్తుంది మీనా బాలుకి. సంజు కూడా చూసుకుంటూ, ఏంటి వీడు బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది, వీళ్ళంటే ఏంటి, నేను ఏం పని పాట లేకుండా మీ దగ్గర 4 రోజులు ఉండడానికి వచ్చానా, లేదు నేను వెళ్ళాలి అని చెప్పేస్తాడు మొహమాటం లేకుండా సంజు. బాలు మరియు మీనా ఇద్దరు ఫోన్ కోసం ఎత్తుకుంటూ ఇంతలో వెళ్తూ ఉండగా అక్కడ ఒక చిన్న పాప బాలు మరియు మీనా యొక్క ఫోన్ పట్టుకొని ఆట ఆడుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ లైవ్ వీడియో చేస్తూ ఉంటుంది. విద్య మరియు రోహిణి ఇద్దరు ఎప్పుడెప్పుడు ఆ ఫోన్ తీసుకొని అందులో ఉన్న వీడియోను షేర్ చేసుకోవాలా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పాపని విద్య అడగడంతో, ఏంటి నేను ఫోన్ ఇవ్వను, దొంగలకు ఎందుకు ఇవ్వాలి అనుకుంటూ వెటకారంగా మాట్లాడుతుంది ఆ పాప. ఇంతలో రోహిణి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఆ యోగం ఆ యొక్క వ్రతం నుండి వెళ్ళొద్దు అనేసి ప్రభావతి చెబుతుంది. ఇంతలో అయ్యగార్ల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా ఆ యొక్క సంతాన ప్రాప్తి యోగాన్ని జరుపుకుంటారు కుటుంబ సభ్యులందరూ. ఇలా జరుగుతూ ఉండగా అయ్యగారు చెప్తారు, మొదటిగా ఎవరు వేస్తారు అనడంతో, మా ఇంటికి పెద్దయిన బావగారు వేస్తారు అనేసి బాలు అంటారు. అలా బావ అయినటువంటి సంజుతో మొదలు పెడతారు ఆ యొక్క సంతాన ప్రాప్తి యొక్క యాగం. ఇంతలో వీళ్ళంతా జరుగుతూ ఉంటున్న సందర్భంలో అందరూ చుట్టాలు, కామాక్షి వాళ్ళు, శృతి వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ రావడంతో ఎంతో అంగరంగ వైభవంగా ఆ యొక్క యాగాన్ని పూర్తి చేసుకుంటారు కుటుంబ సభ్యులు అందరూ కలిసి. ఇంతలో ఇలా జరుగుతుంటున్న సందర్భంలో పూజ జరుగుతూనే ఉంటుంది. కానీ మన రోహిణి యొక్క మనసు మాత్రం ఆ ఫోన్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇంతలో మరియు సంజు మరియు మౌనిక ఇద్దరు కలిసి, ఏంటి ఈ యోగాలు యాగాలు చేస్తే పిల్లలు పుడతారా, అదేలా అనుకుంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు సంజు. ఏమనకండి ప్లీజ్, వాళ్ళు ఏదో పిలిచారు, మనం వచ్చాము, ఇలా ఇలా చేస్తే ఏదో వాళ్ళు తృప్తి పడతారు కదా అండి అని అంటుంది మౌనిక. పూజ మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత జ్యూస్ తీసుకొని వస్తాడు బాలు సంజు దగ్గరికి. బావగారు బావగారు జ్యూస్ తాగండి అని అంటే, ఏంటి ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువ చేస్తున్నావు, నిజంగా జ్యూసేనా లేదంటే ఇంకా ఏమైనా ఇందులో కలిపావా అని అడుగుతాడు సంజు. బావగారు బావగారు అంటూ ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వస్తాడు సంజుకి బాలు. ఏంటి ఇందులో చక్కెర కలిపావా లేదంటే విషం కలిపావా అని సంజు వెటకారంగా మాట్లాడతారు బాలుతో. లేదు, అలా ఎందుకు చేస్తాను, చక్కెరే కలిపాను బావగారు, తాగండి అని చెప్తూ ఉంటాడు బాలు. ఇంతలో ప్రభావతి మరియు సత్యం వచ్చి, ఏమండి భోజనం చేద్దు రండి అనేసి సంజు దగ్గరికి సత్యం వస్తాడు. సరే అనేసి అందరూ వెళ్ళి భోజనాలు చేస్తారు. భోజనం చేసిన తర్వాత మన రోహిణి ఏం చేస్తుంది, పాప దగ్గరకు వచ్చి ఫోన్ ఇవ్వు అంటుంది. నేను ఇవ్వను, నేను అసలే ఇవ్వను అని చెప్పేస్తుంది ఆ పాప. ఇంతలో అందరూ బొమ్మల కొలువు దగ్గరికి వచ్చి, ఈ యొక్క పూజ కార్యక్రమం అంతా అయిపోయింది కాబట్టి బొమ్మల కొలువు దగ్గర ఒక పాట పాడాలి అనేసి అనుకుంటూ ఉంటారు. అందరూ కూర్చొని పదండి పాడండి, ఆ ప్రభావతి నువ్వు పాడు, చాలా అందంగా పాడతావు నువ్వు నాట్యంతో పాటు అని అనడంతో ప్రభావతి మైక్ తీసుకొని పాట పాడడానికి సిద్ధంగా కూర్చుంటుంది. ఎంత అందంగా పాడుతుందో, నాట్యవతి కదా అని అందరూ అనుకుంటుంటారు. కానీ ఒక్కసారిగా ఆ అనుకుంటూ రాగం తీసేసరికి అందరి చెవుల్లో నుండి రక్తాలు కారుతూ ఉంటాయి. వామ్మో వద్దు వద్దు, ఇంకో పాడవద్దు వద్దు సరిపోతుంది అనేసి అందరూ అల్లరి చేస్తారు. ఇంత దారుణంగా పాడుతుందని మాకేం తెలుసు అని అందరూ వెటకారంగా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మీనా వాళ్ళ అమ్మ, మా మీనా చాలా అందంగా పాడుతుంది ఇలాంటి కార్యక్రమాల్లో, చిన్నప్పటి నుంచి తనకు అలవాటు అని చెప్పడంతో, ఓకే పాడాలి పాడాలి అని బాలు అంటాడు. మీనా పాడాలి అనడంతో మీనా మైక్ తీసుకొని చాలా చక్కగా పాట పాడుతూ ఉంది. అందరూ ఆ యొక్క మీనా యొక్క పాటకు ముగ్ధులైపోతారు. ఇంత అందంగా పాడుతుందా మీనా, ఎవరికి తెలియదు ఇప్పటి వరకు అని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ. ఇదిలా ఉంటుండగా ఈ యొక్క బొమ్మల కొలువు దగ్గర పాట అయిపోయిన తర్వాత వెంటనే ప్రసాదాలు తీసుకువస్తుంది మీనా అందరికీ ఇవ్వడానికి. ప్రసాదాలు తీసుకువచ్చి అందరికీ ఇవ్వడంతో అందరూ ఆరగిస్తూ ఉంటారు.
మౌనికకు మాత్రం వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అయ్యయ్యో ఏంటే, ఏం కలిపావే ఆ యొక్క ప్రసాదంలో అని ప్రభావతి మీనాను నిందిస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు, నేను ప్రసాదం ఎప్పుడు చేసిన విధంగానే చేశాను, నన్నేంటి అంటున్నారంటే, లేకపోతే ఏంటే మౌనికకు అలా వామిటింగ్ వస్తుంది అనడంతో, ఏ ఆగండి, జరగండి, దూరం జరగండి, అందరూ కూర్చోండి, నేను చూస్తాను అనేసి బామ్మ మౌనిక యొక్క చేతులు పట్టుకొని చెక్ చేస్తూ ఉంటుంది. ఏంటి అనేసి మాట్లాడుకుంటారు మౌనిక మరియు బామ్మ. ఒకరికొకరు గుసగుసలు పెట్టుకున్న తర్వాత, ఒరేయ్ సత్యం, నువ్వు తాతవు కాబోతున్నావురా, అరే ప్రభావతి, నువ్వు అమ్మమ్మవు కాబోతున్నావే అని బామ్మ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సంజును తీసుకొని బాలు గిరాగిరా తిప్పేస్తాడు. తిప్పేసేయడం వల్ల ఏంటి, నేను సంజు అనుకుంటాడు, మా నాన్నేమో తను ఎప్పుడు ప్రెగ్నెంట్ కాదు అని చెప్పాడు, కానీ ఇప్పుడేంది ఇలా జరిగిందని మనసులో అనుకుంటారు. ఏది ఏమైనా ఈ యొక్క బొమ్మల కొలువు మరియు సంతాన ప్రాప్తి యోగం చేయడం ద్వారా మౌనికకు ప్రెగ్నెంట్ అయింది అని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మీనా బాలు కోసం పాలు తీసుకొస్తుంది. పాలు తీసుకురావడం వల్ల బాలు అంటాడు, ఏంటి అందరూ చాలా సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే మీనా, ఈ బొమ్మల కొలువు, సంతాన ప్రాప్తి యోగం ఇవన్నీ చేపించావు, చాలా అందరూ వచ్చారు, చాలా సంతోషంగా అనిపించింది, ఎన్నాళ్లకు ఇంత మంచి ప్రోగ్రాం జరిగింది మన ఇంటి దగ్గర, అందరం హ్యాపీగా ఉన్నామనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు బాలు మరియు మీనా. ఫ్రెండ్స్, కానీ ఇదిలా ఉండగా రోహిణి మరియు గుణాకి మధ్య ఎలా వీడియో దొరుకుతుందో చూడాలి ఫ్రెండ్స్.